తొలి జ్యోతిర్లింగ క్షేత్రం సోమనాథ్ ఆలయం పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు కావడంతో అమృత్ మహోత్సవ్ అట్టహాసంగా జరుపుతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరవుతున్నారు. ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 12 జ్యోతిర్లింగాలలో ఆది జ్యోతిర్లింగంగా పిలువబడే సోమనాథ్లో ఆలయం పునర్నిర్మాణం జరిగి నేటికి సరిగ్గా 75 ఏళ్లు. ఈ సందర్భంగా అమృత్ మహోత్సవ్ని ఆలయ ట్రస్ట్ అంగరంగ వైభవంగా జరుపుతోంది. ఉదయం 10 గంటలకు క్రతువు ప్రారంభమవుతుంది. విశేష మహాపూజలో ప్రధాని మోడీ పాల్గొంటారు. ఆ తర్వాత ఆలయ ప్రతిష్టాపన క్రతువులైన కుంభాభిషేకం, ధ్వజారోహణ కార్యక్రమాలలో పాల్గొంటారు. సోమనాథ్ ఆలయం అందిస్తున్న గొప్ప వారసత్వం, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను చాటిచెప్పే స్మారక స్టాంపులు, నాణేలను విడుదల చేస్తారు. భక్తులను ఉద్దేశించి మోడీ మాట్లాడతారు. 1000 సంవత్సరాల అసాధారణ ధైర్యానికి గుర్తుగా రానున్న 1000 రోజులు సోమనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ ప్రత్యేక సమయంలో సోమనాథ్ ఆలయాన్ని దర్శించాలని భారతీయులను ఆహ్వానించారు ప్రధాని మోడీ. సోమనాథ్ సందర్శనతో అజేయమైన భారత స్ఫూర్తిని అనుభూతి చెందుతారని, ఓటమెరుగని శాశ్వత విజయాన్ని దర్శించే అవకాశం లభిస్తుందని లేఖ రాశారు. అచంచల విశ్వాసాన్ని, ప్రేమను ఎవ్వరూ ధ్వంసం చేయలేరని సోమనాథ్ ఆలయం చాటుతోందన్న మోడీ, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే భావన మరింత బలపడుతోందన్నారు.